అటు మహబూబాబాద్లో కూడా మొత్తం 36 వార్డులు ఉండగా 36 వార్డుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 20 అంటే స్వతంత్ర అభ్యర్థులు అదేవిధంగా కమ్యూనిస్టులతో కలిపి 21 సభ్యుల సంఖ్య చేరుకుంది. సో మహబూబాబాద్ మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. ఎంటైర్ వరంగల్ ఉమ్మడి జిల్లాలో అటు జనగామ ఇక్కడ తొర్రూరులో మాత్రమే ఈ రకమైనటువంటి ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనగామలో కూడా ఇద్దరికి సమాన బలం ఉంది. ఇద్దరికి 16 సభ్యుల సంఖ్య ఉన్న నేపథ్యంలో అక్కడ ప్రమాణ స్వీకారం అయితే అయిపోయింది. కానీ ఇక్కడ ఎర్రబెల్లి దయాకర్రావు సతీమణి ఉషా దయాకర్ కూడా మున్సిపల్ కార్యాలయం ముందు కూర్చొని నిరసన తెలుపుతున్నారు. ఆమెతో పాటు ఆ పార్టీ శ్రేణులు కూడా ఇక్కడే కూర్చున్నారు. మున్సిపల్ కార్యాలయం తొర్రూరు మున్సిపల్ కార్యాలయం ముందు ఈ విధంగా నిరసన తెలుపుతున్నారు. సో మొత్తం మీద అయితే ఇక్కడ తొర్రూరు మున్సిపల్ కార్యాలయం వద్ద ఒక ఉద్రిక్తత చోటు చేసుకుంది. హై టెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతుంది. ఉదయం 10 గంటలకే వారంతా ప్రమాణ స్వీకారం జరగాల్సింది. లోపల ప్రమాణ స్వీకారం కంటిన్యూ అవుతుంది. ఇంకొక వైపు ఈ విధమైనటువంటి గొడవలు కంటిన్యూ అవుతున్నాయి. సో వారిని కట్టడి చేసేందుకు పోలీసులు ఎంత ప్రయత్నాలు చేసినా ఇరు పార్టీల సభ్యులు నియోజకవర్గం నలుమూల నుంచి కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలందరినీ అక్కడి నుంచి పంపించేస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కూడా బుజ్జగించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు పోలీసులు. కానీ పరిస్థితి అదుపులోకి రావడం లేదు. తొర్రూరు మున్సిపాలిటీ అనేది తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎర్రబెల్లి దయాకర్ రావును అంటే విప్పు జారీ చేసేది ఆయన, పార్టీ నాయకుడు విప్పు జారీ చేసి ఆయనను బయటికి పంపించేశారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యులపైన ఒత్తిడి చేసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపే విధంగా ఒత్తిడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. ఈ నేపథ్యంలోనే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా తొర్రూరు మున్సిపాలిటీ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు వారిని ఇక్కడి నుంచి పంపించేందుకు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ నియోజకవర్గం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులంతా ఇక్కడికి చేరుకుంటున్నారు. లోపల అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఒక షట్టర్ లోపల ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అక్కడ లోపల ఉంచారు. ఎందుకంటే ఆయన మళ్ళీ బయటకు వచ్చినట్లయితే ఇక్కడ మళ్ళీ పార్టీ శ్రేణులు మళ్ళీ ఇరు పార్టీల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకునే అవకాశం ఉందని చెప్పి పోలీసులు నచ్చచెప్పి ఆయనను అక్కడ కూర్చోబెట్టారు. కానీ ఇక్కడ టెన్షన్ వాతావరణం అయితే కంటిన్యూ అవుతుంది. ఇరు పార్టీలకు సంబంధించినటువంటి పార్టీ శ్రేణులు పరస్పర దాడులు ఘర్షణ వాతావరణం నేపథ్యంలోనే తొర్రూరు మున్సిపాలిటీ వద్ద టెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతుంది. ప్రత్యేకంగా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ఉన్నప్పటికీ ఇరు పార్టీలకు సంబంధించినటువంటి పార్టీలు ఒక్కసారిగా తోసుకుంటూ వచ్చారు. ఎందుకంటే ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇటు బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ శ్రేణులు ఒకేసారి ఇక్కడ మున్సిపల్ కార్యాలయంకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఇరు పార్టీలకు సంబంధించినటువంటి పార్టీ శ్రేణులు ఇక్కడికి పెద్ద ఎత్తున తోసుకుంటూ వచ్చారు. దీంతో ఇక్కడ టెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం అయితే తొర్రూరు మున్సిపాలిటీ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం కంటిన్యూ అవుతుంది. పార్టీ శ్రేణులంతా ఇరు పార్టీలకు సంబంధించిన ఇంకా వస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ శ్రేణులు ఇంకా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. సో తొర్రూరు మున్సిపల్ కార్యాలయం వద్ద ఊహించని విధంగా ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇక్కడ పరిస్థితి మాత్రం అదుపులోకి రావడం లేదు. ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి ఉషా దయాకర్ కూడా తన అనుచరులతో ఇక్కడికి చేరుకొని ఇక్కడ నిరసన తెలుపుతున్నారు. ఇరు పార్టీలకు సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరినీ ఇక్కడి నుంచి పోలీసులు పంపించేశారు. ఇంకోవైపు ఇరు పార్టీలకు సంబంధించినటువంటి వాహనాలను కూడా ఇక్కడి నుంచి పంపించేశారు. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యుల తరపున విప్ జారీ చేయడం కోసం ఝాన్సీ రెడ్డి ఇక్కడికి టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఆమెను లోపలికి పంపించినటువంటి పోలీసులు బీఆర్ఎస్ పార్టీ తరఫున విప్ జారీ చేసేటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావును ఎందుకు పంపరు అని చెప్పి వీరంతా ప్రశ్నిస్తున్నారు. దీంతో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. మొత్తం మీద అయితే తొర్రూరు మున్సిపాలిటీ వద్ద ఊహించని విధంగా ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఇరు పార్టీలకు సంబంధించినటువంటి పార్టీ శ్రేణులంతా ఇక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్న నేపథ్యంలోనే పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో మొత్తం 12 మున్సిపాలిటీలలో ఆల్మోస్ట్ ఇప్పటికే 10 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అందులో ములుగు, వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లి, కేసముద్రం, మరిపేడ, డోర్నకల్, పరకాల దాదాపుగా అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. కానీ జనగామతో పాటు ఇక్కడ తొర్రూరు మున్సిపాలిటీలోనే
ఈ రకమైనటువంటి కన్ఫ్యూజన్ ఉంది. ఇద్దరికి బలాబలాలు సమాన బలం ఉన్న నేపథ్యంలోనే సమాన బలాబలాల నేపథ్యంలోనే టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఎర్రబెల్లి దయాకర్ రావు టీఆర్ఎస్ పార్టీ తరఫున విప్పు జారీ చేయడానికి వెళ్ళడానికి ప్రయత్నం చేసినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్న నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా ఇక్కడికి చేరుకొని నిరసన తెలుపుతున్నారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అటువైపు